ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ ధ్యాన కూడిక 26వ రోజు. అందరూ పరిశుద్ధాలయానికి రండి. ప్రతిరోజు శ్రద్ధగా వస్తున్న మీకు దైవ ఆశీర్వాదాలు. దయచేసి అందరూ ఈ సమయంలో ఇక్కడ ఉండాలి. త్వరగా రండి, ప్రారంభిద్దాం, ప్రార్థన చేద్దాం. కృపమైన దయమైన రక్షకుడ, శిలువ సేవల ధ్యాన కూడిక 26వ రోజు మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి. పని పాటలలో నిమగ్నమై త్వరగా సిద్ధపడిచిన బిడ్డలను త్వరగా ఆశీర్వదించి తీసుకుని రండి. ఆది అంతా మీరయ్యండి. శిలువ శ్రమల ధ్యాన కూడిక 26వ రోజు నడిపించండి. మీకే మహిమ, మీకే ఘనత చెందుకునే విధంగా మాకు ఆశీర్వాదాలను దయచేసే విధంగా ఈ కూడికను ఘనపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వచ్చిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదాలు. ఈరోజు 26వ రోజు శ్రమల ధ్యాన కూడిక. మొదట్లో ఉన్న స్పీడ్ ఇప్పుడు లేదు. కారణం ఏంటి? అది మామూలేది. బాధ్యత ఉంటే ఇలా ఉండదు. బాధ్యత ఉంటే ఒక అడుగు ముందు పెడతామని అనిపిస్తుంది. ఇంకా వస్తున్నాం పోతున్నాం అనే లిస్టులోనే ఉన్నారు. ఉండండి, నాకేం పర్వాలేదు. ఇంకా వస్తున్నాము పోతున్నాము అంతే. వచ్చి ఏం చేసావు? ఏమి నేర్చుకున్నావు? ఏమి సంపాదించుకున్నావు? పొలం పనులకు వెళ్తారు, మంచిదే, ఇల్లు గడవాలి కదా. ఒక చోట కోత అయిపోయింది అనుకోండి, ఇంటికి వచ్చేటప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది అనుకుందాం. దారిలో ఒక పొలం ఆయన పిలుస్తాడు, అమ్మాయి 30 సెంట్లు ఉంది ఏంటంటే, అప్పటికే అలసిపోయిన వాళ్ళు వెంటనే తిరుగుతారండి. ఎందుకంటే తృప్తి లేదండి. 4:30 అయిపోయింది అనుకోండి, బయటకు వస్తుంటే ఇంకోటి అమ్మాయి నాకు 15 సెంట్ పక్కన ఉంది, అటు కూడా వెళ్దాం. మనకి అలుపట్టు ఉంది లేదండి, తృప్తి లేదు, అంతే. దేవుడు తృప్తి కలిగిన బిడ్డ వైపు చూస్తున్నాడు. ఏమిటి నీ సంతృప్తి? నీ జీవితంలో తృప్తి అంటే సాటిస్ఫాక్షన్. దేవుడు నీకు ఎంత ఇస్తే తృప్తిగా ఉంటుంది? ఆలోచించారు. ఇంగ్లీష్లో దీన్ని సాటిస్ఫాక్షన్ అంటారు. భారత ఆర్థిక శాస్త్రంలో ఇండియన్ ఎకనామిక్స్
యూత్ వారు ఎకనామిక్స్ చదివి ఉంటారు, ఆర్థిక శాస్త్రం. ఇండియన్ ఎకనామిక్ థియరీలో యూటిలిటీ అనే పదం ఉంది. యూటిలిటీ అనేది తృప్తి. తృప్తి అనే పదానికి నిర్వచనం చెప్పమని రాసింది అక్కడ. ద కెపాసిటీ ఆఫ్ ఎ కమాడిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్. ద కెపాసిటీ ఆఫ్ ఎ కమాడిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్. అందరూ విద్య బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నువ్వు తినే వస్తువు యొక్క కెపాసిటీ నిన్ను తృప్తిపరచడానికి ఎంతో. అది పాడైపోయిన సపోటా పండు అట్లా తిని పడేస్తావు, అది తృప్తి నివ్వల. ఇంకోటి తీసుకుంటావు, బాగుంది, అది తృప్తినిచ్చింది. అంటే ఆ తీసుకునే వస్తువు నిన్ను తృప్తిపరిచేది అయి ఉండాలి. ది కెపాసిటీ ఆర్ ది కమాడిటీ టు సాటిస్ఫై యువర్ డిజైర్ ఆర్ యువర్ వాంట్. అలాగే ఈ భూమి మీద మనకు తృప్తి లేనటువంటి జీవితాన్ని అనేకులము చాలాసార్లు అనుభవిస్తూ ఉన్నాం. బైబిల్ కూడా చెప్తుందండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 15-16 వచనాలు, 554వ పేజీ. జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలకనివి 4 కలవు. అవేమనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలు అనని భూమి, చాలును అనే అగ్ని. చిన్న ప్రార్థన. కృపామయుడ, దయమయుడ, ఈ యొక్క రోజు మాది 26వ రోజు శ్రమల ధ్యాన కూడిక. 26వ రోజులకు పంపించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వాక్య సత్యములో దాగి ఉన్న అంతర్లీనమైన ఆధ్యాత్మిక సంగతులు మాకు తెలియపరచమని క్రీస్తు యేసు దయగల నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును కదా, మనకి తృప్తి ఉండేటది. అనిపిస్తే దేవుడు తృప్తి పడవాలి. ఇందాక చెప్పానే, ఒళ్ళు హోనం చేసుకొని 12:30 1 గంటకు వచ్చేవాడిని కొంచెం పొలం ఉందంటే పరిగెత్తారు. దేవుడు ఎంతవరకు ఇచ్చాడని ఆశ చావట్లేదు. చేయించుకునేవాడు ఉండాలి కానీ మిడ్ నైట్ లైట్లు వేసినా పనిచేసే బ్యాచ్ కూడా ఉంది. ఈ డబ్బులన్నీ ఎవరికి అనుకుంటున్నారు? మీకు కాదండి. రక్త పరీక్ష వాళ్ళకి, ఎక్స్రే వాళ్ళకి, టానిక్లు మందు బిళ్ళలు అమ్మేవాడికి, వాళ్ళ పోషణ కొరకు వేగిరి పడుతున్నారు తప్ప శూన్యం, ఫలితం లేదు. మనం ఏది సంపాదించినా దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి. మంచిగానే తిను, తృప్తిగా తిను. ది కెపాసిటీ ఆఫ్ దట్ మీల్ టు సాటిస్ఫై యువర్ డిజైర్. జలగకు తృప్తి లేదంటండి. జలగకు 2 కూతుళ్ళు ఉన్నారంట. ఇమ్ము తే. రక్తం తాగే జలగ, దానికి తృప్తి లేదు. ఎంతైనా తాగుతున్నాం, ఎప్పుడైనా పట్టుకున్నాం. ఒకటి పోయిన తర్వాత ఇంకోటి మేకో గేదో కనపడితే దాన్నైనా పట్టుకున్నాం. రక్తం తాగడం దాని డ్యూటీ, దానికి తృప్తి లేదు. పబ్లిక్ గా చెప్పారు, తృప్తి పడనివి 3, చాలు అని పలకనివి 4. ఇక చాలు అని పలకనియట పాతాళం. భూమి క్రింద భాగం పాతాళం అంటే ఎంత గుంట తగ్గినా మట్టి లోపలికి పోతానే ఉంటుంది. ఇక్కడ కాకపోతే ఇంకో చోట. చాలును అనేటువంటి భూమి అది. మరొక పేరే పాతాళం. పాతాళంలో
కోట్లాది మందికి స్థానం ఉంది. పాతాళానికి వెళ్ళిపోతున్నారు వారంతా కూడా. కాబట్టి అది చాలు అనదు. కనని గర్భం అసలు బిడ్డలే లేకపోతే ఇక చాలనేటువంటిది ఆ గర్భం. అవునా? చాలే నా జీవితం అని బిడ్డలు లేని ఎన్నడైనా అనుకుంటారా? అనుకోరు కదా. 15 ఏళ్ల నిరీక్షణ కొంతమందికి, 18 ఏళ్ల నిరీక్షణ కొంతమందికి. ఎప్పుడు ఇస్తాడా దేవుడు అని ఎదురు చూపులే. మార్నింగ్ కూడా ఫోన్ చేసి చెప్తున్నారు ఎవరు, తెల్లవారుజామున స్టార్ట్ చేశాడంట మా భిక్షాలు. లే పాత చేస్తున్నాడు ఈరోజు. వాడికి నా చేతుల్లో వాడికి బిడ్డను పెట్టాలని ఎంత ఆశందో అనుకున్నాను నేను అప్పుడు. కనుక కనని గర్భం ఇది చాలే అనే స్థితి లేదు. ఇంకోటి ఏంటండి, నీరు చాలు అన్నది భూమి ఎంతైనా పోయి భూమి ఇంకుతానే ఉంటుంది. రేపు మళ్ళీ ఇంకుతా ఉంటుంది. ఒక చెట్టుకి నీళ్ళు పోస్తాను, రేపు పోసినా ఇంకుతా ఉంటాయి లోపలికి. అది భూమి చాలు అనదు. అలాగే అగ్ని కూడా చాలులే అనదు. అడవులు తగలబడిపోతా ఉంటాయి. తగలబడి అడవి ఎంత తాగుదాం అనుకోదు, పోతానే ఉంటుంది. తగలబడిపోతా ఉన్నాయి అవి. వీటికి తృప్తి లేదండి. మనుషులుగా మనకు సంతృప్తి చాలా అవసరం. సంతృప్తి కలిగినటువంటి భక్తి ఏంటమ్మా? లాభ సాధనము. నీ భక్తి నీకు తృప్తినివ్వాలి ముందు. అంతేగాని ఏదో అలా వెళ్ళి ఇలా వద్దాం కాదండి. దానివల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. మంచి హోటల్కి వెళ్ళి ఒక టేబుల్ మీద కూర్చొని, కుర్చీలో కూర్చొని తినేవాళ్ళందరూ చూసుకుంటా ఆ యువతాలు తృప్తిగా ఉన్నాను. బయటకు వెళ్తావా? నువ్వు తినలా, చూడడానికి వెళ్ళేవంతే. నో యూస్. నువ్వు తింటేనే నీకు తృప్తి. వాక్యం కూడా నీ హృదయంలో భరిస్తేనే నీకు తృప్తి. ఇంగ్లీష్ రాని బిడ్డలంట పురాతన కాలంలో ఒక ఆయన హోటల్కి వెళ్ళాడు. ఏం తినాలో అర్థం కాక అందరూ చూస్తున్నాడు. వీళ్ళేం తెచ్చుకున్నాను, వాళ్ళే అడిగారు, వీళ్ళే అడిగారు. సర్వర్ వచ్చి ఏం కావాలంటే ఇట్లా అంటున్నాడంట. సర్వర్ పోతా టేబుల్ క్లీన్ అంట పోయాడు. ఏమో ఇట్లా టేబుల్ క్లీన్ ఒకటి తెచ్చి అన్నాడు. అంటే అదొక తినేది అనుకున్నాడు పాపం. చదువులేదు కదా, ఏది తినేదో ఏది కాదో తెలియనటువంటి స్థితిలో ఉన్నాడు. అలాగే దేవుని వాక్యం నీకు సంతృప్తినిచ్చిందా? ఆర్ యు హ్యాపీ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్? ఈజ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ సాటిస్ఫైడ్ యువర్ డిజైర్? దేవుని వాక్యం నీ హృదయంలో సంతోషాన్ని కలగజేసిందా? ఒకవేళ కలగజేయకపోతే భూమి మీద ఏమేమో ఆశలు పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటామండి. అంతే. పౌలు మహాశయుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. చాలమ్మా, ఎంత గొప్ప వాక్యం అది. ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకం నుండి ఏమీ తీసుకొని పోలేము కదండి. ఇప్పుడు అగదులేమా, ఇప్పుడు అత్తలు అంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏం తెచ్చా పాపం కోడలు నన్ను మొట్టమొదటి మాట. కొంతమంది మామూలు కూడా అంటారు, ఏం తెచ్చా ఏం తేవాలి, తనకన్నా గొప్పేది, తనకన్నా ఒక బిందె గొప్ప, చెంపు గొప్ప, తనే గొప్ప.
ఒక ప్రాణి నీ ఇంటికి వచ్చింది, నీ వంశాన్ని పెంచడానికి వచ్చింది. ఆహా, అది పనికిరాదు. ఏం తెచ్చా? నీ ఇంట్లో నుంచి ఏం తెచ్చా కదా, తృప్తి లేదన్నమాట. తృప్తి లేని జీవులు జ్ఞాపకం పెట్టుకోండి. ఈ లోకంలోకి మనం ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. అలాగే మార్కు సువార్త 8:36 రైట్. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాని ప్రాణమును పోగొట్టుకొనుట వలన వానికి ఏమి ప్రయోజనం? విన్నారండి? వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనం? సర్వలోకాన్ని సంపాదించుకున్నాడు, కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడండి. ఇది చాలా విచారమైన సందర్భం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చైనీస్ ఫిలాసఫర్ లియో టాల్స్టాయ్ ఒక చక్కని అంశం రాశాడు. చైనీస్ ఫిలాసఫర్ లియో టాల్స్టాయ్ ఆయన ఒక చక్కని వృత్తాంతాన్ని ఇంగ్లీష్లో రాశాడు. వాట్ డస్ ఎ మ్యాన్ నీడ్? నా బుక్ పేరు. ఒక మనిషికి ఏం కావాలి? హౌ మచ్ ఎ మ్యాన్ నీడ్? ఆ మనిషికి ఎంత కావాలి? ఒక మనిషికి ఏం కావాలి, ఎంత కావాలి అనేది ఒక మంచి సంఘటన వృత్తాంతం రాశాడు. ఒక దేశంలోనంట ఒక గొప్ప కోటీశ్వరుడు, మల్టీ మిలియనేర్, నేను ఇతర దేశాలకు వెళ్ళిపోతాను, ఇక్కడున్న వాళ్ళకి ఇదిగో ఎటు చూసినా కనుచూపు మేర అవతలి గట్టు కనపడనంత విశాలమైన భూమి ఉంది, నాకు ఇది పంచేద్దాం అనుకొని చాటింపేశాడు. రేపు ఉదయం 6 గంటలకు ధనవంతుడు పలానాయన రమ్మంటున్నారా కోటీశ్వరుడు, ఎంత భూమి కావాలంటే అంత ఇస్తాడంటారు. ఊరుకుంటారా? పరుగు వెళ్ళారు. ఎంత భూమి కావాలంటే అంత. అందరూ నిలబడ్డారు, లైన్ చేతులు కట్టుకొని. ఒక మాట అన్నాడు, రాసుకోవాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి ప్రయాణం. మీరు ఎంత రౌండ్ వేసి వస్తారో అంత భూమికి. సాయంకాలం 5 గంటల వరకు. ఆహా ఓహో అనుకున్నారు. తల ఒక దారి పెట్టారు, ఒక రౌండ్ అన్నమాట. ఒక రౌండ్ వేసి వచ్చేస్తారు. వీటిలో ఒకడు సంతృప్తి లేని వాడు చాలా మంది, అందులో మిక్కిలి అసంతృప్తి పరుడు. అందరికన్నా ముందు బయలుదేరాడు. అందరికన్నా ముందు ప్రయాణం స్టార్ట్ చేశాడు. నడిస్తే ఎక్కువ దూరం కవర్ చేయలేడు, పరుగు స్టార్ట్ చేశాడు. ఈ వైపుగా స్టార్ట్ చేశాడు. ఎక్కువ భూమి రౌండ్ తిరిగి వద్దామని. ఒక 1/2 కిలోమీటర్ కొండ వచ్చింది. కొండ పక్క నుంచి వెళ్ళటం కాదు, అబ్బాయి కొండెక్కి దిగి ఈ కొండతో పాటు అవతల భాగం అంతా తెచ్చుకుందామని కొండెక్కడం స్టార్ట్ చేశాడు. 12 అయిపోయింది. ఎండ చటచట అంటుంది, చెవట్లు. ఎంత కొండెక్కాడో అంత దిగాలి వెళ్ళాడు కదా. ఎక్కేటప్పుడు ఆలోచన లేదు, ఇంత ఎత్తైన కొండ ఎక్కి మళ్ళీ అంత దిగాలి కదా. ఆలోపు అసలు భూమి అంటూ ఏమైనా వచ్చిందా? కొండ రాళ్ళ తప్ప. ఇక అక్కడ స్టార్ట్ చేశాడు, గబగబా దూకి పరిగెత్తుతా ఉన్నాడు. తేల్చుకోలేకపోతున్నాడు. అలుపు వచ్చేసింది, బాగా అలుపు వచ్చేసింది. టైం చూసుకున్నాడు, మధ్యాహ్నం 3 అయింది. ఆ రౌండ్ అంతా వేయాలిగా, కొండ దిగాలి, రౌండ్ వేయాలి. రొప్పుతూ రోస్తూ ఎక్కడో గట్ల దిగి అది కూడా కవర్ చేస్తున్నాడు అనమాట. మళ్ళీ ఇక్కడికి రావాలా.
అంత దూరం వెళ్ళిపోయాడు అనమాట. ఏ విజయవాడ దాకా వెళ్ళాడు వెళ్ళిపోయి. టైం అయిపోతా ఉంది, 5 అయిపోయింది. 5ంటికి ఇంకా పెద్దవాళ్ళ పూటలోనే ఉన్నాడు. ఆ నుంచి నడిచి రావాలి, పరిగెత్తి పరిగెత్తి వస్తున్నాడు. జవసత్వాలన్నీ పోయినాయి. అయ్యో ఎంత ప్రయాస. నేను బయలుదేరిన చోటుకి వెళ్ళి అక్కడ నా చెయ్యి టచ్ చేస్తేనే అదంతా రాదు కదా, నా తరతరాల సంపాదన అదంతా అని అలసుకుంటూ లోపుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక ప్రాణం పోయే పరిస్థితి అంత అనిపించేసింది. ఈడ్చుకుంటే నెమ్మది అడుగులో అడుగేసుకుంటారు, శక్తినంత కూడగట్టుకొని ఈ గమ్యస్థానానికి 6 అడుగుల దూరంలో పడి చనిపోయాడు. అప్పుడు మల్టీ మిలియనీర్ ధనవంతుడు అన్నాడంట, వీడికి నేను ఈ 6 అడుగులు దానం ఇస్తున్నాను కూర్చోండి. అంటే ఎంత తిరిగినా 6 అడుగులు సంపాదించుకోలేకపోయాడు. అది ఆ యొక్క గ్రంథంలో ఉన్న తాత్పర్యం. ఎంత తిరిగినా ఈ 6 అడుగులు మాత్రం నేను దానం ఇవ్వాల్సి వచ్చింది అనుకున్నట్ట ఆ కోటీశ్వరుడు. ప్రజా జీవితం కూడా అలాగే ఉంది. ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఇంత ఎక్కువ ఆశపడ్డవాడు ఎలా జీవితంలో పైకి వస్తాడండి? ఏదో తగు మాత్రం కట్టి వర్కౌట్ అకార్డింగ్ టు ది క్లాత్. చక్కని మాట ఇంగ్లీష్లో. నీ దగ్గర గొడ్డ ఎంత ఉందో అంతవరకే చొక్కా గుర్తించుకో. 1 గజం గుడ్డ తెచ్చి నిలువుటంగి కుట్టు అంటే ఎవడైనా కుడతాడా? గుడ్డకు సరిపోయినంతే వస్త్రం వేసుకో. కట్టి వర్కౌట్ అకార్డింగ్ టు ది క్లాత్. చక్కని ఆంగ్లేయ వాక్యం. నీకెంత ఉందో అంతే అంతే. ఎక్కువ కొరకు పోరాడి ప్రయోజనమే శూన్యం. ఇదిగో ఈ మనిషి వాట్ డస్ ఎ మ్యాన్ నీడ్? ఓన్లీ 6 feet. మనిషికి 6 అడుగులే చాలు. అది కూడా సంపాదించుకోలేకపోయినాడే. నేను ఇచ్చాను దానం అన్నాడట ఆ అత్యంత ధనికుడైన ధనవంతుడు. ఈ కథ మనకు బాగా హెచ్చరిస్తుంది. లియో టాల్స్టాయ్ రాసిన కథ. మన జీవితంలో కూడా అంతే. ఏది అవసరమో అది సంపాదించుకోలేకపోతున్నాం. లోకమంతా తిరుగుతున్నాం కానీ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. లోకమంతా ప్రయాసపడుతున్నాం. అన్ని నావే, అన్ని నేనే, ఎక్కడ చూసినా నేనే, నాకు అక్కడ స్థలం ఉందా? ఈ ఆలోచన మన జీవితాల్లో మనకి రావటం లేదండి. అందుచేత దేవుడు ఇంకనూ చింతిస్తూనే ఉన్నాడు. మార్పు లేని మన కొరకు ఆయన చింత కలిగి ఉన్నాడండి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డల, ఒక ఆయన దేవుడు ధనవంతుడు చేసినాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనంలో, లూకా 12:6వ వచనంలో ఉన్నాడు ఆయన. అది కాకుండా 16 చూడండి. 12:16. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. ఓకే, పండితే మంచిదే కదా. భూమి పండినప్పుడు అతని ఆలోచన చూడండి. ఆహా, నాకున్న ధాన్యపు కొట్టులు విప్పి కట్టుకోవాలి, నాకున్నటువంటి ధాన్యం నిల్వ చేసే గిడ్డంగులు విప్పి కొత్తవి కట్టాలి, వాటికంటే గొప్ప వాటిని కట్టించాలా. ఈ సంవత్సరం ఎక్కువ ధాన్యం వచ్చిందట ఆయనకి. నా ధాన్యపు గిడ్డంగులు ఇంకా పెద్దవి కట్టాలా, వాటి హైట్ పెంచాలా, అందులో నా ధాన్యం అంతటినీ సమకూర్చుకోవాలా, నా ఆస్తిని, నా ధాన్యాన్ని ఆ కొట్లలో సమకూర్చుకొని హాయిగా ఒక మడత మనసు వేసుకొని కొట్ల మనసు పడుకొని దిండు పైన చెయ్యి మడత పెట్టి ఆకాశం వైపు చూస్తూ కాలు మీద కాలు వేసుకొని పడుకొని అంటున్నాడు, నా ప్రాణమా
అనేక సంవత్సరాలకి సరిపడా ఆస్తి నీకు, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. కమాన్, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు. ఎంత గొప్ప ఆలోచన ఉంది. భూలోకపు ఆలోచనలు ఇలా ఉంటాయి. సంతోషించు, తిను, తాగు, సుఖించు, తిను, త్రాగు, సంతోషించు, సుఖము అనుభవించు అని ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు. ఆ హృదయం నిండా ఆనందం, సంతోషం. ఎందుకంటే నేను విస్తారమైన ఆస్తిని సమకూర్చుకున్నాను కనుక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు వింటున్నాడు ఆకాశం నుండి. నీ కడుపు కావాల్సింది ఎంతరా? నువ్వు కోరుకుంది ఎంత? నీకు నీ బిడ్డలకు ఎంత కావాలి? నువ్వేం కోరుకుంటున్నావు? అనేక సంవత్సరాలుగా, ఈ ఒక్క సంవత్సరం నీకు అనేక సంవత్సరాలకు రావాలా? పరలోకం దేవుడు ఆలోచనండి. అప్పుడప్పుడు మీకు చెప్పుంటాను, వాట్ మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. మనుష్యుడు ఏది కావాలి అనుకుంటాడో దేవుడు దాన్ని తీసివేస్తాడు. వాట్ మ్యాన్ డిస్పోజెస్, మనుష్యుడు ఏది వద్దనుకుంటాడో గాడ్ ప్రపోజెస్. ఇక నాకు ఈ జీవితం చాలయ్యా, ఇంత మట్టుకు చాలయ్యా. హెచ్చించాడా, తగ్గించాడా? ఇంకా హెచ్చించాడండి. ఇదిగో ఇక్కడ ఇతడు అలా కాదు. నా ప్రాణము అనేక సంవత్సరాలకు సరిపడని సంపాదించాను. సంపాదనే ధ్యేయం, సంపాదనే ధ్యేయం కలిగినటువంటి వాడు. ఎక్కువ సంపాదన ధ్యేయం కలిగిన వారు భార్య బిడ్డలతో సుఖము అనుభవించలేరు. ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు హాస్టల్ నుంచి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు పక్కనే ఉండే గుడిసె వాసులను పరిశీలిస్తుండేవాడిని. అక్కడ బెంచెస్ ఉండే, రిక్షా కార్మికులు, చిన్న చిన్న గృహాలు, ఓపెన్ పొయ్యిలు, 3 రాళ్ళు పెట్టుకొని ఆ దగ్గరలో నిక్కర్ లేని పిల్లలు, చొక్కా చిరిగిపోయిన కొడుకు, తల కొబ్బరి నూనె కూడా లేని కూతురు. అక్కడ చిరునవ్వులే చిరునవ్వులు. అహహా ఓహోహో అని. ధనవంతులలో చిరునవ్వులు రావు. తండ్రి గారు రిక్షా వేసుకుని రయ్యలు రాగానే ఒకసారి చుట్టుముట్టేవాడు. ఆయన ఏం చేసేవాడు? ఒక మిఠాయి ప్యాకెట్, ఇంకొకటి పకోడీల ప్యాకెట్, ఇంకొక చిన్న పూల ప్యాకెట్ గంపగా లాక్కునేవాడు. అతను రిక్షాలోకి కష్టపడ్డ సుమ్మది మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే సాయంకాలానికి ఆహారానికి సరిపడా మళ్ళీ రిక్షా దొక్కుకుంటూ ఉండాలి. అవి గమనిస్తూ ఉండేవాడిని. ఇక సాయంకాలం, అలాంటి సాయంకాలం ఎదురు చూశాను. ఎంత సరదాగా తయారయ్యేదో ఆ గుడిసె వాసురాలైన భార్య. ఉన్న శారీయే ఆ రిక్షా అని వాళ్ళకు ఒక కారు, అదే ఒక ట్యాక్సీ. భార్యని కూర్చోబెట్టుకుంటాడు, పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాడు, రైలు తొక్కుతాడు. ఎక్కడికి? సినిమా హాల్. అది చూసి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా తొక్కుంటే ఇంటికి వస్తాడు. అతనికి బ్రహ్మాండమైన నిద్ర పట్టింది. మళ్ళీ పొద్దున్నే 5 గంటలకల్లా వేసి వెళ్లాల్సిందే. ఒక ట్రిప్ వేసి ఇడ్లీ పొట్లాలు చేస్తాడు బిడ్డలకి, తినదు. మళ్ళా వెళ్తాడు తొక్కుకుంటా. 10 అయ్యేటప్పటికి ప్యాకెట్లో రైస్, పొట్లాలు కట్టించేవాళ్ళు లేండి. ఒక చిన్న కూరగాయల సంచి. అది ఆనందకరమైన సుఖమైన జీవితం. అతని దృష్టిలో ఆ కనపడే మేడలు నాకు లేవే లేదు. నాకు ఈ పూట సంతోషంగా గడుస్తుంది అని ఆనందం. అదండి తృప్తి అంటే.
వాళ్ళ జీవితాలు నిజంగా పగలబడి నవ్వే అలవాటు ఉంటుంది వాళ్ళకి. మనకి ఎంత ఇచ్చినా ఏడుపే. బాగుంది ఏమ్మా, శారీ బాగుందా, బాగుంది కదా. అక్కడ చిరిగిపోయిన నిక్కరేసుకున్న వాడికి వాళ్ళ రోడ్డు పక్కన అరణాల షర్ట్ తీస్తే వాడికి ఆనందం, ఎగరేసుకుంటే ఎగరేసుకుంటాడు. ఆనందంలో ఉండే మజా అది మంచి కళ్ళతో చూస్తే లోకం అర్థమవుతుంది. తెలుగులో ఒక సామెత ఉంది, అప్పు లేనివాడు అధిక సంపన్నుడు ఇలన్. ఈ భూమి మీద అప్పు లేనివాడే మిక్కిలి ధనవంతుడు అంటండి. ఇక్కడున్న మనలో అప్పు లేని వాళ్ళు ఎవరు ఉన్నారా? నాకున్నాయి, బోల్డ్ ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి, నెల నెల పెన్షన్లో బోల్డ్ అంత కటింగ్, సగానికి పైనే కటింగ్ నా ఇద్దరికి కూడా. ఇంకెవరూ లేవు. అదిగో ఇందాక చెప్పిన ఆ కార్మికుడికి లేవు. శక్తి ఉండి పని చేస్తే వచ్చిన కూలి, దాంతో చిరునవ్వులు చిందిస్తూ పచ్చడి తింటూ హాయిగా జీవించారు. అది తృప్తి అంటే. కనుక మన జీవితంలో తృప్తి అనేది చాలా అవసరం. ఈ రాత్రి మీకు అదే చెప్పదలుచుకున్నాను నేను. ఒకడు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనం? బిందెలు మేడలు అన్ని వెళ్ళిపోయినాయి. ఎక్కడైనా పెద్ద పెద్ద బంగళాలు నిర్మించిన వాళ్ళు ఉన్నారా? రాజకోటల్లాగా ఉంటాయి కూచిపూడి రోడ్డు మీద వెళ్తుంటే బిల్డింగ్స్, కోటలు మరిపిస్తాయి. ఇప్పుడు నిర్మానుష్యం, పిచ్చి చెట్లు మొలుస్తున్నాయండి. ఆ ధనికుడు ఎట్టిపోయాడో అలాగే మన జీవితం కూడా. అందుకని దేనికి తాపత్రయపడకుండా ఆ చేరడంత భూమి బెక్చేసి అడుక్కుని ఆ చేరడంత భూమి వేసి అడుక్కుందాం. ఈ భూమి మీద ఎంత సంపాదించిన ప్రయోజనమని ఈ రాత్రి మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుడు అంటున్నాడు అతన్ని 20వ వచనంలో, అయితే దేవుడు వెర్రివాడా. ఇంగ్లీష్లో ఈ మాట భలే ఉంటుంది, ఓ ఫూల్. వెర్రివాడు ఇంగ్లీష్ ఏమన్నా తెలుసా? ఫూల్, బుద్ధి లేనోడా, వెర్రివాడా. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవరి వగునో అతనితో చెప్పాను. దేవుని యొడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును. దేవుని యొడల ధనము సంపాదించుకున్నవారు తమ కొరకే సంపాదించుకున్నవారు. ఇంట్లో రెండు భాగాలు ఉన్నాయి. దేవుని యొడల ధనము సంపాదించుకున్నవారు, 2 కాసులు వేసిన పేద విధురాలు దేవుని చేత ప్రశంసించబడిందండి. నువ్వు చాలా కష్టం. చాలా మంది చందాలు ఇవ్వాలంటే చాలా కష్టం. దైవాలయానికి కూడా అదేదో అంటారు చూడండి, తొండలు మాట్లాడాలంట. అంత కఠినంగా ఉంటారండి. ఎందుకంటే బ్రతికే పోయినట్టు వీలైపోతారు. దేవుని యొడల లేదు సంపాదన. ఆ పూటకే రొట్టె ముక్క ఉంది తనకి తన కొడుక్కి. ఇచ్చేసిందా లేదా ఆవిడ? సారెపదు విధవరాలు. జీవితం అంతా ధనం సంపాదించి, జీవితం అంతా ఆహారం కదండి. బతికిన నాళ్ళు సంపూర్ణమైన ఆహారం. కారణం దేవుని చేతులకు వచ్చినటువంటి ఆ అప్పం. జీవితం అంతా హాయిగా జీవించింది, దేవుని చేతిలో వచ్చిన ఆ 2 కాసులు. అదే తృప్తి. ఈ రాత్రి మనకు కూడా తృప్తి కలిగిన బిడ్డలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. మనిషికి ఎంత కావాలి అనేటువంటి ఒక చైనా విలాసాలు రాసిన బ్రహ్మాండమైన ఇతివృత్తాన్ని మీ ముందు చెప్పాను నేను అప్పుడు. అలాగే ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. తర్వాత ఏముందాం అక్కడ? అన్నపానములు గలవాడే. మార్కు సువార్త 1 తిమోతి 6:7. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు,
దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు కలవారమై వాటితో తృప్తి పొంది ఉందము. అంతే, అన్న వస్త్రాలు కలిగిన వారమై వాటితో తృప్తి పొంది ఉందాం. అన్నము వస్త్రాలు చాలు, ఇంకేమొద్దు మనకి. ఇంకేమీ కావాలనుకుంటే దొంగతనం అవుతుంది. దట్ లీడ్స్ టు సిన్. అది పాపం అవుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప మాట అది కూడా, దొంగిలవద్దు. అవునా? ఇంకోటి, అబద్ధ సాక్ష్యం పలకవద్దు. నీ పొరుగువాని సొమ్ము ఏది కూడా ఆశించవద్దు. అది ధర్మశాస్త్రం. అన్నవస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందము. ఒకవేళ తృప్తి లేకపోతే మార్కు 8:36 ఏంటి? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని ఆయన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ప్రియమైన బిడ్డలారా, ఏమి డిసైడ్ చేసుకుందాం? మన జీవితంలో తృప్తి కలిగి జీవిద్దాం. దేవుని ఎడల సంతోషిద్దాం. సంతృష్టి కలిగేటువంటి భక్తి మనకు లాభదాయకమని రాయబడి ఉంది. ఆ ప్రకారం మన జీవితంలో కూడా ఒక తృప్తి కలిగి జీవిద్దాం. మనకున్న దాంతోనే తృప్తిని. అలాగే సంపాదన విషయంలో కూడా అంతే. నిరంతరము శ్రమ చేసి డబ్బు కొరకు పరిగెత్తేవాడు అతని జీవితంలో భార్య బిడ్డలతో సుఖంగా గడిపిన దినాలు చాలా కొంచెం ఉంటాయి. అన్నిటికీ పరిగెత్తకుండా ఉన్న వాడి జీవితాల్లో తన ఇంటి వారితో కలిసి జీవించిన సంవత్సరాలు చాలా ఎక్కువ. ఆ సంతోషం వేరు. తన బిడ్డలని, తన భార్య, తన బిడ్డలు, తన అందరు కూర్చొని సంతోషంగా ఆహారం తీసుకుంటే అందులో ఉన్నటువంటి సంతృప్తి ఇంకెక్కడా లేదు. అలా కాకుండా దొరికిన పనికల్లా పరిగెత్తడం, ఒళ్ళు హోనం చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళంతా హోనం చేసుకోవడం, చెమట్లు కారుకుంటూ పనిచేయడం. ఇదిగో ఈ ధనవంతుడు కొట్లు నిండి అంత సంపాదించుకున్నాడు, ప్రయోజనం లేదండి. మన బ్రతుకు కూడా అంతే. దేవుడు నీకు ఎంత ఏమిచ్చాడో, ఎంత ఇచ్చాడో దాంతోనే సంతృప్తి పడాలని దేవదేవుడు ఈ రోజున మనకు శ్రమిస్తూ ఉన్నాడు. మనం కూడా అలాగే జీవిద్దాం. దేవుని మాటలు వింటూ ఆయన సన్నిధిలో వర్ధిల్లుదాం. ఆయన చేత ఆశీర్వాదాలు పొందుదాం. అంతేగాని కృత్రిమైనటువంటి మాటలు మాట్లాడుకోవద్దండి. నేను కనుక సంపాదించాను, నా ప్రాణమా తినము త్రాగము సుఖించము, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించము, తినము, త్రాగము, సంతోషించము. ఇది మన మామూలుగా మనం అనుకునే మాట. దేవుడు అనుకున్న మాట. ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవే యువర్ లైఫ్. వాట్ హ్యాపెన్స్? యువర్ సో కాల్డ్ వెల్త్. నువ్వు అనుకున్నటువంటి ఆ భోగభాగ్యాలు ఏమవుతాయి? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునని ఉంటుందండి. దేవుని ఎడల ధనవంతుడు, ప్రార్థనలో ధనవంతుడు, విశ్వాసంలో ధనవంతుడు, పేదలను ఆదరించడంలో ధనవంతుడు, దేవుని ఆలయానికి నువ్వు చేసే సేవలో ధనవంతుడు, దేవుని ఆలయానికి నువ్వు సమర్పించే దాంట్లో ధనవంతుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మొట్టమొదట మనకు తృప్తి ఉండాలి. మనం జరగలగా ఉండద్దు, పీల్చుకునే వారంగా ఉండద్దు. తృప్తి పడని బెట భూమి ఎన్ని నీళ్ళు పోసినా ఇంకుతానే ఉంటాయి. తృప్తి పడనిది పాతాళం, అగ్నిగుండం ఎంతమందినైనా రిసీవ్ చేసుకుంటుంది.
తృప్తి పడనిది కనని గర్భం. బిడ్డలే లేని వాడికి ఇంక తృప్తి ఎక్కడి నుంచి వచ్చిందండి? నీకు బిడ్డలున్నారు, తృప్తి పడు. నీకు దేవుడు ఆహారం ఇచ్చాడు, తృప్తి పడు. శరీరాన్ని హోనం చేసుకుని నేను ఇంకా ఏదో 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 ఎదిగిపోవాలని ఆశించేవా? ఎక్కడో ఒక చోట మన శరీరం సహకరించకపోవచ్చు. మన శరీరానికి చాలా అవస్థలు వస్తాయి. దేవుడిచ్చినటువంటి జీవితంలో దేవుని కొరకు పంచి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి శ్రమలు అనుకుంటారు. ఇక్కడ వాక్యాన్ని సంపాదించుకుంటున్నారు. అది మీ పాలిట ఆశీర్వాదం. నీ కొట్లు నింపబడతాయి. దేవుని సన్నిధిలో నీ గృహము అలంకరించబడుతుంది. దైవ సన్నిధిలో నీ స్థలము భద్రపరచబడుతుంది. నాకు తెలిసి చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా ఈ ధ్యాన కూటాల్లో ఉంటుంది. ఇది ఒక దీక్షతో ఉన్నారండి. గొప్ప విషయమే, గొప్ప సంగతి. విన్న నాకు చాలా ఆనందం కలిగింది. దీక్ష, అటువంటి దీక్ష తత్పరులైనందున దేవుడు మీ వైపు చూస్తాడు ఖచ్చితంగా. అయితే ఈ దీక్షలో ఏమేమి బ్యాడ్ హ్యాబిట్స్ ని పోగొట్టుకున్నావు అలాగే కంటిన్యూ చేయి. నీ దేహానికి సత్తువ, నీ ఇంటికి రాబడి, సంఘంలో నీకు పేరు ప్రతిష్టలు, దేవుని సన్నిధిలో నీకు ఘనత, ఇవన్నీ కావాలంటే ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే జీవించమని దేవుని ఆజ్ఞ ద్వారా నీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారం మనం కూడా మనకు కలిగిన దాంతో తృప్తిపడి మన జీవితంలో ఉద్రేకాల పాలు కాకుండా దేవుడు ఏమి ఇచ్చాడో దాంతోనే తృప్తిపడి జీవితం. నువ్వు ఐటీఐ చదివేవా? నీ కొరకు పారిశ్రామిక కంపెనీలో జాబ్స్ ఉన్నాయి. బీటెక్ చదివేవా లేక పాలిటెక్నిక్ చదివేవా? దానికన్నా ఇంకొంచెం మిన్నవి ఉన్నాయి. ఇంజనీరింగ్ చదివేవా? ఇంకా మిన్నవి ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అంచెలంచెలుగా ఎదుగుతావు. ఒకేసారి ఎవరు ఎదగలేరండి. అంచెలంచెలుగా నీకు ఆ సామర్థ్యం కావాలి. మొట్టమొదటి నీ కెపాసిటీ, నీ సామర్థ్యం నిన్ను ఖచ్చితంగా ఉన్నతులను చేస్తుంది. అన్నిటికన్నా మించి నీ సాటిస్ఫాక్షన్, నీ తృప్తి, నీ కుటుంబం అంటే నీకు తృప్తి. కుటుంబంలో ఆహారం అంటే తృప్తి. తృప్తి లేని జీవికి ఎటువంటి శ్రేష్ఠ పదార్థాలు ఇచ్చినా రుచించవు. ఆకొన్న కూడు పూర్తి చేయండి. ఆకొన్న కూడు అమృతము. ఆకొట్టం అంటే ఆకలి విని ఏదో ఒకటి పెట్టు, ఏదో ఒకటి పెట్టు. ఆ కూడంట అమృతం. చక్కగా తెలుగులో మంచి మాట. ఆకొన్న కూడే అమృతం. వెక్కసమ కలిగిన వాడికి విషయం. తిన్నవాడే ఏంటిది చికెన్ అసలు పక్కన పెట్టు. ఆకలి లేదు అక్కడ. ఏం వండలేదా? మంచిగానే నీళ్ళు పట్టరా, సాల్ట్ పట్టరా, గబా 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 తినేస్తాడు. అమృతం. ఆకలి అయింది కనుక నీకు దేవుని వాక్యం అని ఆకలి ఉంటే నీకు కూడా సంతృప్తి ఉంటుంది. దేవుని వాక్యం వింటూ పెడదారిలో నీ మనసు సంచరిస్తుంటే అక్కడ నీకు తృప్తి లేదండి. నీ ముందు ఉంచబడినటువంటి పరిశుద్ధ వాక్యం నీకు జీవాహారం. యేసు ప్రభువే చెప్పాడు, జీవాహారము నేనే జీవాహారం. జీవిగా నువ్వు జీవించడానికి ఆహారాన్ని నేను ఇచ్చే వాక్యము. మనిషి రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. సాతాను వెళ్ళిపోయిన వెనక్కి యేసు ప్రభు సాతాన్ని గద్దించినాడు. ప్రభుకి అంత తృప్తి ఉంది. దేవుడు దయచేసిందే నాకు కావాలి, సైతాన్ దయచేసింది వద్దు. దేవుడు దయచేసిందే కావాలి. కానీ ఐ డోంట్ వాంట్ ది సెటానిక్ మీల్, ఐ వాంట్ ది డివైన్ మీల్. దేవుడి జీవాహారం కావాలి, సైతాన్ నాకు వద్దు. ఆ ప్రకారం దైవ సన్నిధిలో దేవుని వాక్యాన్ని భుజించి దేవుని వాక్యం వేళ శ్రద్ధ కలిగి
వాక్యం విన్న సంతృప్తితో పరిశుద్ధాలయం నుంచి ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని మన ఇంటికి చేర్చును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కాకరమూడి సుబ్బమ్మ చిన్న ప్రార్థన. కొంచెం పెద్దగా. ఆమేన్. కృపగల తండ్రి, రక్షక, మా జీవితాల్లో దేవుడు మాకు ఇచ్చిన దాంతో సంతృప్తి పడి జీవించమని వాక్యోపదేశం. సంతృప్తి కలిగిన భక్తి గొప్ప లాభసారి. ఒకడు లోకమంతా సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం? దేవుడు హెచ్చరిస్తున్నాడు మమ్మల్ని. అలాగే మా జీవితంలో కూడా మేము ఆలోచించదగిన దైవవాడు ఈ లోకంలోకి ఏమీ చేరలేదు, ఏమీ తీసుకుని పోలేము. కనుక అన్న వస్త్రములు కలిగిన వారమే తృప్తిపడి జీవించడం పరిశుద్ధాత్మ దేవుడిచ్చే కృప. ఆ ప్రకారాన్ని బిడ్డలు దీవించండి. ఇన్ని దినాలు క్రమంగా వస్తున్న నీ బిడ్డల ప్రభువా ఆనందంతో వస్తున్నారు. పొలం పనులకు వెళ్ళి కూడా వేగిరపడి వస్తున్నారు. గృహంలో ఎన్ని పనులున్నా వేగిరపడి వస్తున్నారు. తమ యజమానులకు ఇంట్లో పని చేసి పెట్టవలసి ఉన్నప్పటికీ కూడా వారును బిడ్డల్ని ప్రోత్సహించారు. ఆహారం తర్వాత తీసుకుందాం, ఆలయానికి వెళ్ళమని. వారికి మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీరు సేవకు వస్తూ ఉంటే వారికి సహకారం అనుగ్రహించిన కుటుంబ సభ్యులందరినీ దీవించండి. ఈ సమాజాన్ని దీవించండి. దేవుని వాక్యం విని ఇంటికి వెళ్తున్నాను సంతృప్తి ప్రసాదించండి. మా జీవితంలో యేసయ్య నమ్ముకుని ఆయన ఇచ్చే కొద్దిదైనా శ్రేష్టంగా భావించాలి. 2 కాసులైనా శ్రేష్టంగా తీసుకున్నాడు యేసు స్వామి. చిన్న అప్పమైన ఎంతో ఎక్కువ ఆశతో తీసుకున్నాడు ప్రవక్త. ఆ ప్రకారం మేములో మా జీవితాలు మీరిచ్చినటువంటి జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వలె ప్రకాశించే భాగ్యం మాకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప మన కొరకు తన సమస్తము దారపోసి తన రక్తాన్ని మన కొరకు కుమ్మరించి పాప ప్రక్షాళన చేసిన యేసుదేవుని కృపా కనికరము ఇప్పుడు ఎల్లప్పుడూ మనతోనూ ఆయన విశ్వసించిన బిడ్డలతోనూ సదాకాలం అనుగ్రహించబడునుగా. ఆమేన్. అందరితో మా గంటల వాక్యం రాసుకుంటున్న తల్లి. మార్కు సువార్త 8:36. గంటల వాక్యం మార్కు సువార్త 8:36. అమ్మ, మార్కు సువార్త 8:36.